దక్షిణ భారతదేశంలో ఒక ఊర్లో రమ తన భర్త చిన్నప్పతో కలిసి ఉండేది. ఇద్దరూ అదే ఊర్లో ఒక పొలంలో కూలి పని చేస్తూ తన బ్రతుకును సాగిస్తూ ఉండేవారు. రమ ఇంకా చిన్నప్పకి ఒక కొడుకు అలాగే ఒక కూతురు. వాళ్ళు తమ పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేద్దామని అనుకున్నారు. కాని అనుకోకుండా చిన్నప్పకి బాగా జబ్బు చేసింది. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పటి నుండి రమ పొలం పనులలో పనులు చెయ్యాల్సి వచ్చేది. పిల్లల్ని కూడా తనే చూసుకోవాల్సొచ్చేది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని కూడా. తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒకరోజు చిన్నప్పని చూడటానికి తన తమ్ముడు మోహన్ వచ్చాడు. అన్నయ్య, నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు డాక్టర్కి చూపించుకున్నావా లేదా? చూపించాం మరిదిగారు, అయినా ఏమీ ఉపయోగం లేదు. నేను గుడిలో నీ పేరు మీద అర్చన చేయిస్తాను. నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది. సరే తమ్ముడు. వదినా, ఇంటి బాధ్యత మొత్తం మీ ఒక్కరి మీదే పడిపోయిందని నాకు అనిపిస్తోంది. అవును కదా? అవును, కాని ఏం చెయ్యను, మరి ఇల్లు గడవాలి కదా. వదినా, నేనొక ఇడ్లీ కొట్టుని పెడదామని అనుకుంటున్నాను. మీరక్కడ ఇడ్లీలు చేసే పని చేయగలరా? దానివల్ల మీకు కాస్త ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుంది. నాకు ఎంత లాభం వచ్చినా వాటిని మనమిద్దరం చెరిసగం పంచుకుందాం. తప్పకుండా మరిదిగారు. ఇక ఆ తరువాతి రోజు నుండి రమ మోహన్ పెట్టిన కొట్టులో ఇడ్లీలు పెట్టడం మొదలుపెట్టింది. ఊర్లో ఉన్న వాళ్లందరికీ రమ పెట్టిన ఇడ్లీలు బాగా నచ్చేవి. చూస్తూ ఉండగానే రమ పెట్టిన ఇడ్లీలు బాగా ప్రసిద్ధి చెందాయి. కొట్టులో రోజూ బాగా జనం వచ్చేవారు. రమ ఇంకా మోహన్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికీ బాగా లాభాలు పెరిగిపోతున్నాయి. లాభం వచ్చిన డబ్బుతో రమ చిన్నప్పకి మంచి వైద్యం చేయించింది. దాంతో కొద్ది రోజుల్లోనే చిన్నప్ప మళ్లీ మామూలుగా మారిపోయాడు. ఇలా 2 నెలలు గడిచాయి. ఇక రమ మోహన్ల కొట్టులో జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇక రమకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఇంతమంది జనం కేవలం నా ఇడ్లీల గురించే వస్తున్నారు అంటే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. మోహన్ కేవలం సామాన్లు కొనిస్తాడంతే. ఇక కొనుగోలుదారులకి ఇడ్లీలు కట్టిస్తాడు. అలాంటప్పుడు తనకి నాతో సమానంగా లాభం దక్కకూడదు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ లాభాలని పంచుకున్నప్పుడు, మరిదిగారు, అన్ని ఇడ్లీలు నేనే కదా తయారు చేస్తాను. ఒకవేళ నేను చేసే ఇడ్లీలు రుచిగా లేకుంటే మీకు ఇంత లాభం వచ్చేదే కాదు. ఆ మాట నిజమే వదినగారు. మీరు చేసే ఇడ్లీల రుచి చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ కారణంగానే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. కానీ వదినా, ఇది చాలా పొరపాటు. నేను కూడా రోజంతా కష్టపడుతున్నాను కాబట్టి మనం ఇలా సంపాదించగలుగుతున్నాం. దాని అర్థం మనిద్దరం సమానంగానే కష్టపడుతున్నాం. అందుకే లాభంలో కూడా ఇద్దరికి వాటా సమానంగానే ఉంటుంది. లేదు మరిదిగారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే రేపటి నుండి మీరు ఇడ్లీలు పెట్టడానికి వేరే ఆవిడ్ని చూసుకోండి. రమ మోహన్తో గొడవపడి తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ తరువాత రోజు నుండి ఊర్లో 2 ఇడ్లీ కొట్లు వెలిశాయి. ఒకటేమో రమా కొట్టు, అందులో తనే ఇడ్లీలు చేసేది, ఇక అమ్మేది. మరొకటి మోహన్ది, అక్కడిప్పుడు మరొక ఆవిడ ఇడ్లీలు తయారు చేసేది. రమ పెట్టిన కొత్త కొట్టుని చూసి జనమంతా అటువైపే వెళ్లసాగారు. కాని రమ ఒక్కతే అయిపోవడం వల్ల తను అంతమంది జనాన్ని ఒక్కతే చూసుకోలేకపోయింది. ఆఖరికి అలసిపోయి ఊళ్ళో వాళ్లంతా మోహన్ కొట్టుకే తిరిగి వెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ మోహన్ ఎప్పటిలాగా కొనుగోలుదారులందరికీ చక్కగా ఇడ్లీలిచ్చేవాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచింది. చూస్తూ ఉండగానే ఊర్లో వాళ్లంతా కేవలం మోహన్ ఇడ్లీ కొట్టుకే వెళ్లడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు రమ ఒక్కతే తన కొట్టులో కూర్చుని బాధపడుతూ ఉంది.
అయ్యో, నేను ఇలా చేశానేంటి? నేను ఇడ్లీలు చేసేవాళ్లదే పై చెయ్యి అనుకున్నాను. కానీ అలా కాదు. వినియోగదారులను మోహన్ చూసుకునేటట్టు చూసుకోవటం కూడా అవసరమే. కనీసం నేను మోహన్తో ఉండేటప్పుడైనా నాకు మంచి ఆదాయమైనా వచ్చేది. కానీ ఇప్పుడు ఎవ్వరూ నా ఇడ్లీలు కనీసం చూడటమే లేదు. రమాకి తన ఇడ్లీల మీద చాలా గర్వం ఉండేది. కాని ఇప్పుడది చెదిరిపోయింది. అందుకే అంటారు, గర్వం అద్దం వంటిది అని. అది ఎప్పటికైనా పగిలిపోతుంది. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకొక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు. మీకు నా తందూరి నచ్చింది. అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరీ కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో 2 మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు.
కానీ నీకు ఎక్కడ ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను, కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్, ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే, నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ 2 సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుందని. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు, మీకు నా తందూరి నచ్చింది. అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో 2 మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి
తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు. కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్? ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్జల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుందని. విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్నానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి. వాళ్లకి 2 పిల్లలు, మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజూలాగా పనిచేయడానికి పట్నం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సొస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా? చెప్పమ్మా. త్వరలోనే. మీరిద్దరూ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. చూడమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ 2 కాళ్లకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారుగా 20 లక్షలు. దేవుడా! ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తన మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలా అని ఆలోచిస్తుంది. తను పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా, నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా? నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా, మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే? అదెలా? నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా. ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పనైతే మనం తప్పక చెయ్యొచ్చు. కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేసి చూద్దాం. భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా. నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు. పదండి, ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు. ఇదిగో పొయ్యి. ఇదిగో ఇడ్లీ కుక్కర్. కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది. బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది. దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబూ, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్ళకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా. పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? పాతదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా, నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డన్ని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి. ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా. నువ్వే చూడు, దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది. దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది. అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా. చూసావా ఆశ, అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అమ్మా, ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా, అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురుచూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో, అయిపోయాయి, 8 నిమిషాలు అయిపోయాయి. హాహా, సరే, ఓపిక పట్టండి, తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలో ఎలా మారిపోయింది? ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్ళలా ఎలా మారిపోయాయి? రాళ్లలా కాదు, బంగారం. బంగారు ఇడ్లీలా? లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా, ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి
ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్ళు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా, వీటిని అమ్మి మనం నాన్నకి వైద్యం చేయించొచ్చు కదా. మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా, మనం మళ్ళీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా? లేదు, ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అది కాకుండా ఆశ, ఆ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, అత్యాశ మంచిది కాదు అని. అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి, మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్నానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి. వాళ్లకి 2 పిల్లలు, మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజూలాగా పనిచేయడానికి పట్నం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సొస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా? చెప్పమ్మా. త్వరలోనే. మీరిద్దరూ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. చూడమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారుగా 20 లక్షలు. దేవుడా! ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తన మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలా అని ఆలోచిస్తుంది. తను పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా, నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా? నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా, మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే? అదెలా? నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా. ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పనైతే మనం తప్పక చెయ్యొచ్చు. కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేసి చూద్దాం. భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా. నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు. పదండి, ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు. ఇదిగో పొయ్యి. ఇదిగో ఇడ్లీ కుక్కర్. కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది. బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది. దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబూ, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్లకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా.
పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? పాతదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా, నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డన్ని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి. ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా. నువ్వే చూడు, దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది. దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది. అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా. చూసావా ఆశ, అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అమ్మా, ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా, అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురుచూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో, అయిపోయాయి, 8 నిమిషాలు అయిపోయాయి. హా, సరే, ఓపిక పట్టండి, తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలో ఎలా మారిపోయింది? ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్ళలా ఎలా మారిపోయాయి? రాళ్లలా కాదు, బంగారం. బంగారు ఇడ్లీలా? లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా, ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా, వీటిని అమ్మి మనం నాన్నకు వైద్యం చేయించొచ్చు కదా. హా, మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా, మనం మళ్ళీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా? లేదు, ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అది కాకుండా ఆశ, ఆ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, అత్యాశ మంచిది కాదు అని. హా, అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి, మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి.